నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు వేస్తామని వెల్లడి. వైసీపీ హయాంలో గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిందన్న హోంమంత్రి అనిత. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా అప్పట్లో గంజాయి దొరకడం ఆవేదన కలిగించిందని వెల్లడి. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పీవీజీ కుమార్. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిన్ననే కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపామని చెప్పారు. లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అని కూడా చాలాసార్లు చెప్పామని, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారన్నారు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని అనుకున్నప్పుడు బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లామన్నారు. తెలుగు గంగ, మద్రినీవ, నగరి, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు రాయలసీమకు దగ్గర అని చంద్రబాబు తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలో 4 ఎయిర్పోర్ట్లు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్ళిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇచ్చామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని పెట్టడంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చేసిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కాగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని మంత్రి ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామమన్నారు. వైసీపీ వచ్చాక 3 రాజధానుల పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అప్పట్లో 22 మంది ఎంపీలు ఉన్నా హైకోర్టు తరలింపుకు ఎలాంటి చర్య చేయలేదన్నారు. న్యాయ రాజధాని కర్నూలు అని జగన్ అంటారని, అదే జగన్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన ఉందని, అయితే ఆ ఆలోచన విరమించినట్టు 2022 నవంబర్ 25న సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. తద్వారా జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని చెప్పారు. దేశంలో వేరు రాష్ట్రాలలో 16 బెంచ్లు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు అయితే రాయలసీమలో 1,50,00,000 మంది ఉన్నారని, విస్తీర్ణం 43% ఉందన్నారు. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు అందిస్తున్న వరంగా హైకోర్టు బెంచ్గా చెప్పుకోవాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో
విశాఖపట్నం అభివృద్ధి కావాలి. రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్తుంది. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం. గత 5 ఏళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టే అంశంపై శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆమె గురువారం జరిగిన సభలో ఆమె సమాధానమిచ్చారు. 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపించారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఏనాడు గంజాయిపై ఒక్క రివ్యూ కూడా చేయలేదని విమర్శించారు. అందుకే ఏజెన్సీ ఏరియాల నుంచి చిన్నపిల్ల స్కూల్ బ్యాగ్లోకి గంజాయి వచ్చి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చి నారా లోకేష్ గారిని కలిసి గంజాయి బారిన పడిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తు చేశారు. గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో ఆ తల్లి నాడు లోకేష్కి వివరిస్తూ కన్నీరు పెట్టిన సంగతి ప్రస్తావించారు. అప్పుడే మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాగానే గంజాయిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి కట్టడిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మన నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మన నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది కొప్పుల వెలమ కులానికి చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పివిజి కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం కుర్చీలకే చైర్మన్లను పరిమితం చేశారు తప్ప తమ కులాల అభ్యున్నతికి ఏ మాత్రం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. గొల్లపూడి సమీపంలోని బీసీ భవన్లో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా పివిజి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పుల వెలమ కులానికి చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కేవలం కుర్చీలకే చైర్మన్లు పరిమితం చేశారని విమర్శించారు.
తమ కులం అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలమ కులస్తులందరికీ మేలు జరిగే విధంగా కృషి చేస్తానని వివరించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. పెద్దలు గౌరవనీయులు కేఎస్ఎన్ రాజు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు హౌసింగ్ బోర్డు చైర్మన్ తాతయ్య బాబు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకల్ రమేష్ బాబు గారు, కొంతాల రామకృష్ణ గారు, నల్లమిల్లి మూలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణారెడ్డి గారు, మరి ఉదన జగదీశ్వర గారు, గిడ్డేశ్వర గారు, మరి పెద్దలందరూ కూడా ఇచ్చేసి వారి ఆశీర్వాదం నాకు ఇచ్చారు. ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో సుమారు 25 లక్షలు ఉన్నటువంటి కొప్పలవెలమ కులానికి చైర్మన్గా వారు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, మా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, వారి యొక్క సహకారంతో వారు చాలా పట్టుబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, జిల్లా పెద్దలందరూ కూడా, అయ్యన్న పాత్రుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, కేఎస్ఎన్ రాజు గారు కానీ, మా తాతయ్యల బాబు గారు కానీ, పేలా గోవింద్ గారు కానీ, మరి అనిత గారు కానీ, మరి కొల్లు రవీంద్ర గారు కానీ, పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా పి. విజయ్ కుమార్కి మన సముచిత స్థానం ఇవ్వాలని చెప్పారు. మేము విజయవాడ వెలమ సంక్షేమ సంఘం తరపున ఇక్కడ ప్రెసిడెంట్ గంటా శ్రీనివాసరావు గారు, వెలమ సంక్షేమ సంఘం విజయవాడ సెక్రటరీ డాక్టర్ కిరణ్ కుమార్, నేను ట్రెజరరు గంటా శ్రీనివాసరావు గారు జూనియరు, మొత్తం అందరూ కూడా ఇక్కడ వెలమ సంక్షేమ సంఘం మన చైర్మన్గా ఎన్నికైన మనకు కుమార్ గారిని సత్కరించడం కోసం ఇక్కడ మొత్తం ఆర్గనైజేషన్ రిలేటెడ్గా మొత్తం అంతా కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఇక్కడ భోజన వసతులు అన్నీ కూడా వారి అభిరుచికి దగ్గరగా మనం చేయటానికి ఈ గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు అంతా కూడా దగ్గరుండి చూసినారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెలమ సంఘీయులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. ఈరోజు మనందరి ఆత్మీయుడు అయిన మన కుమార్ గారు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మనం అందరం ఆయనకి మన రాష్ట్రం యావత్తు కూడా అభినందన తెలుపుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా కుమార్ గారు మేము కోరేది ఒకటే, మన బీసీ సంఘాలు కానీ ఏవి కానీ కూడా వాళ్ళకి ఆర్థిక చేయూత అనేది అవసరం. గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా 30 సంవత్సరాల నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరారు. 2014-19 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గాని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో గాని పేదవారికి తెల్ల పట్టాలు రెగ్యులరైజేషన్ చేస్తామని గతంలో అనేక జీవోలు ఇచ్చామని, సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 74 జీవో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 105 ఇచ్చాయని చెప్పారు. గత 30 సంవత్సరాల ముందు ఇచ్చిన పట్టాలకు కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు లేవని, సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్, తుంగం రాములవారి వీధి, దేవినేని గాంధీపురం, ఎల్బీఎస్ నగర్, పాకిస్తాన్ కాలనీ, నందమూరి నగర్ వంటి ప్రాంతాలలో 3000 నుండి 4000 పట్టాలు జీవో నెంబర్ 74తో 2019 జనవరిలో శాంక్షన్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పనులన్నీ ఆగిపోవడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పనులను ముందుకు సాగడానికి చూస్తూ ఉంటే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరూ సహకరించడం లేదని అన్నారు. 40 సంవత్సరాల క్రితం పేదవారికి 40 గజాల నుండి 50 గజాలు ఇచ్చినటువంటి పట్టాలకు కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్యానికి కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లడం, త్వరలోనే సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే పేదవారు నివసిస్తున్నటువంటి పట్టా భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా అసెంబ్లీలో బోండా ఉమా కోరడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా 2014-19లో కానీ తర్వాత కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు అనేది రెగ్యులరైజ్ చేస్తామని గతంలో అనేక జీవోలు ఇచ్చాము అధ్యక్ష.
తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 2019లో 74 జీవో నెంబర్ 74 ఇచ్చాం అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 105 ఇచ్చినాయి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, 30-40 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు అధ్యక్ష. నా సెంట్రల్ నియోజకవర్గంలో తుంగం రావుల వీధని, దేవినేని గాంధీపురం అని, ఎల్పిఎస్ నగర్ అని, పాకిస్తాన్ కాలనీ, నందమూరి నగర్ అని, ఇలాగా కొన్ని ఏరియాల్లో దాదాపు 3,800 పట్టాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జీవో నెంబర్ 74 ద్వారా రెడీ చేయించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎలక్షన్ చివరికి వచ్చేసింది అధ్యక్ష, నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది అధ్యక్ష. కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అధ్యక్ష, దీని మీద మీరు ఒక స్పెషల్ రూలింగ్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ఎంత అధ్వానంగా పనిచేస్తున్నారంటే, మున్సిపల్ అధికారులు అడిగితే మీరు చేస్తా ఉంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితే మీరు చూస్తూ ఉంటున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 40 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 90లో 30 సంవత్సరాల కింద పట్టాలు ఇచ్చినాయి, 80లో 1980లో పట్టాలు ఇచ్చినాయి. అది కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతే 60 గజాలు 70 గజాలు అదే ఒకటి 22A ఉందంట. 22A ఉందంటే అంతరిక్షంలో ఉంటుంది అధ్యక్ష. 22A తీయడం పని. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిసోడియా గారికి కూడా లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా కనబడుతుంది అధ్యక్ష. ఎవరి కాళ్ళు ఏదో చెప్పి తప్పించుకున్నారు తప్పితే పరిష్కారం మార్గం మాత్రం ఎవరు చూస్తున్నారు అధ్యక్ష. కలెక్టర్ గారికి చెప్పాం, రెవెన్యూ అధికారులు చెప్పాం, కమిషనర్ గారికి చెప్పాం, మున్సిపల్ కమిషనర్ గారికి, అలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాం, సిసిఎల్ చెప్పాం. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి జీవోలు ఇంప్లిమెంట్ చేసి పేదవాళ్ళకి 50 గజాలు 60 గజాలు గతంలో 30 సంవత్సరాల కింద ఇచ్చిన పట్టాలని రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించవలసిందిగా మా కొందరు మాట్లాడాం, 20 సార్లు ప్రశ్నలు వేసాం. కానీ ఉపయోగం లేకుండా దయచేసి తమరు సీరియస్ గా తీసుకున్న అధికారులకు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి ఎన్నికల వేళ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నేడు చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలో 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త పన్నును నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ వివరించారు. పన్ను చెల్లించలేదని తాగునీటి సరఫరా నిలిపివేయడాన్ని కూడా మనం గతంలో చూశామని పేర్కొన్నారు. చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో సెక్షన్ 491 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు మంత్రులు హేళన చేశారని. కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుపోయి ట్రాక్టర్లో చెత్త వేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు. ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్గా చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పన్నును క్యాన్సిల్ చేస్తామని. ఇది మంత్రి మండలి 16/10/2024 ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష. మిస్టర్ గారు, గత ముఖ్యమంత్రులకు ఎవరికైనా చెత్త మీద పన్ను వేయాలని ఆలోచన వచ్చిందండి? నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి ఇతనికి ఎందుకు వచ్చిందంటారు? చెత్త ప్రభుత్వం, చెత్త మంత్రి, చెత్త సీఎం. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి మంత్రి ఫరూక్ సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు.
ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసి కాలనీలో ఉన్న మార్క్ ఫెడ్ బిల్డింగ్లో బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన దినేష్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫారూక్తో టీడీపీ నాయకులు, దినేష్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా నా వంతు సహకారం అందిస్తానని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. దినేష్ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించిన సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటైందని, 2020 నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్పారు. గత పాలకులు ఈ కార్పొరేషన్ను అసలు పట్టించుకోలేదని, ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తప్పకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని పని చేస్తామని, వ్యర్థ పదార్థాలను కూడా ఏ విధంగా ఉపయోగకరంగా మార్చాలనే అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ భవిష్యత్తులో ఏపీలో కీలకంగా మారబోతోందన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలానే మా డిపార్ట్మెంట్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువనేత ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో నాకు ఒక బలంగా నిలిచిన నేత నారా లోకేష్ గారికి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్. 2019లో జియో ఇష్యూ అయ్యి 2020 సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పొల్యూషన్ బోర్డులో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది. అయితే ఇవాళ ఏమవుతుందంటే, నారా చంద్రబాబు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్కి గురైంది ఈ కార్పొరేషను. సరిగ్గా నిధులు ఇవ్వక, అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ గత ఐదేళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్గా మేనేజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ అన్న గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. డెఫినెట్గా దీనికి ఉన్న సామర్థ్యాలని ఖచ్చితంగా పెంచుతాము. దీని వింగ్స్ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు, ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, ఇది ఇండస్ట్రియల్ వెల్త్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఏ పదార్థం కూడా వ్యర్థం కాదు. నమస్కారం అందరికీ. ఈరోజు పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విద్యావంతుడు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు బాగా పరిచయం ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. నాకు చాలా కాలం బాగా మిత్రుడు. మరి ఈరోజు వాళ్ళ పుత్రుడు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా నియమించినందుకు, మరి ముఖ్యంగా వారు చెప్పినట్టుగా, అజీజ్ భాయ్ చెప్పినట్టుగా యువకుడు కాబట్టి త్యాగం చేసినారు. అజీజ్ భాయ్ త్యాగం చేసినాడు, ఈయన త్యాగం చేసినాడు. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అజీజ్ భాయ్ కూడా త్యాగం చేయడం జరిగింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం. మరి అబ్బాయి కూడా దినేష్ రెడ్డి కూడా త్యాగం చేయడం జరిగింది. వారి సేవలు గుర్తించి ఇద్దరికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు గుబ్బోడుగా. వీరికి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ లెక్క దీన్ని కూడా పనిచేయాలి మీరు కూడా, ఎందుకంటే యువకులు కాబట్టి ఉత్సాహంతో బాగా పైకి రావాలా. ఇదాక మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది.
ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఇండస్ట్రీస్ ఎక్కువగా పొల్యూషన్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇంతకుముందు ఉండేది. దీని పేరు మార్చి ఇప్పుడు నూతనంగా కొత్త పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతలను నేను గుర్తించే అవసరం ఉంది. నేను వారికి మన అబ్బాయికి చిన్న పిల్లడు కాబట్టి భవిష్యత్తులో ముందు భవిష్యత్తు కూడా వారికి కూడా అజిత్ భాయ్ కూడా చిన్న పిల్లవాడే, చూడడానికి గడ్డ పెంచడం కానీ చాలా చిన్న పిల్లవాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. కానీ ఇద్దరు కూడా కష్టపడ్డారు. పోలంరెడ్డి దినేష్ గారికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పదవి స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి దినేష్ చాలా కృషి చేశారు. ఆయన సేవలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, ఆయన త్యాగాన్ని కానీ గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో దినేష్కి మంచి ఫ్యూచర్ కానీ తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని కానీ తెలియజేస్తూ, మరి చదువుకున్న వ్యక్తి, కష్టం అనేది కానీ ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రతి గ్రామంలో తిరిగి రైతుల గురించి అన్నీ తెలుసుకున్న వ్యక్తి. గౌర జాతిని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గౌర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తెలిపారు. గౌర జాతికి చెందిన తమను రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గౌర జాతి అభ్యున్నతి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గొల్లపూడి సమీపంలోని బీసీ భవన్లో రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ గా మల్లా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మేళ తాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆయనతో పాటు నూతన డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. పలువురు రాజకీయ ప్రముఖులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సురేంద్రబాబును శాలువాతో సత్కరించారు. కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గౌర జాతిని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. గౌర జాతి అభ్యున్నతి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. గౌరలు అందరూ తమపై బాధ్యత పెంచారన్నారు. బీసీడీలో ఉన్న తమ కులాన్ని బీసీఏలో చేర్చే విధంగా కృషి చేస్తా అన్నారు. తమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ కార్యాలయంలో మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూటమి నాయకుల ఆశీస్సులతో గౌర కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు నాతో పాటు మా రాష్ట్ర డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గౌర కార్పొరేషన్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా పాల్గొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో మా బీసీ నాయకులు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అసెంబ్లీ జరుగుతున్నా సరే వాళ్ళ సమయానికి అనుకూలంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ గౌర కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశానో మరి ఖచ్చితంగా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గౌర జాతుల్ని గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌర డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ గౌర డైరెక్టర్గా నన్ను డైరెక్టర్గా నియమించినటువంటి కూటమి నాయకులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మిగతా నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈవేళ మా గౌర జాతీయులు అందరూ కూడా మంచి బరువు బాధ్యతలు మా మీద పెట్టారు. మేము బీసీ డి నుంచి
బీసీఏ వరకు ఈ మా కులాన్ని తీసుకెళ్ళడానికి సాయశక్తుల మా డైరెక్టర్లు అందరినీ కలుపుకొని మా చైర్మన్ గారు సురేందర్ని అందరినీ కలుపుకొని మేము ప్రతి నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మేము బీసీ-డి నుంచి బీసీ-ఏకి రావడానికి మీ అందరూ కృషి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాం. అదే కాకుండా మన కులంలో ఎవరైనా సరే చితికిపోయి ఉండి మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోలేనని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళతో స్పందించి మా అందరినీ కూడా వాళ్ళకి సరైన సహకారాలు అందిస్తామని. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాలలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు. ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని లోకేష్ గుర్తు చేశారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం, కానీ అది ఆగిపోయింది. 2019-2024 మధ్య ఒక కాంక్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేష్ ఆరోపించారు. వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతుల హక్కులు కాపాడాలని నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. రాజ్యాంగానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వాల పాలన ఉందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 26వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఇచ్చి కట్టని పక్షంలో మాఫీ చేయడం సరికాదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఒక్కసారి రుణమాఫీ చేయమంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి కెప్టివ్ మైన్స్ లేని ఒకే ఒక్క ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. అమ్మడం లేదు అని చెప్తున్నారు, కానీ దాన్ని కాపాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదన్నారు. రాజ్యాంగ దినోత్సవం భారత ప్రజానీకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో
రూపొందించుకున్న భారత రాజ్యాంగానికి డ్రాఫ్ట్ని రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదించి తమకు తాము ప్రసాదించుకున్న పవిత్రమైన రోజు. ఆ భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఆశయాలు, లక్ష్యాలు దానికి భిన్నంగా ఈరోజు భారతదేశంలో చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిణామాలు, అందులో ముఖ్యంగా ఈ దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూరుస్తూ పరిశ్రమలకు కావలసినటువంటి రా మెటీరియల్స్ని సరఫరా చేస్తూ ఉన్నటువంటి భారత రైతాంగానికి కొనసాగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని సవరించాలని, అలాగే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధరల్ని లభింపచేసినప్పుడే రైతాంగం యొక్క బాధలు, నష్టాలు తగ్గి గౌరవప్రదంగా జీవించగలిగిన అవకాశం వస్తుందని, అట్లాగే చీడపీడలు, అకాల వర్షాలు, అధిక వర్షాలు, తుఫాన్లు, కరువులు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగం బ్యాంకుల దగ్గర తీసుకున్న, ప్రైవేటు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేని పరిస్థితులలో ఒక్కసారి రుణమాఫీ చేయాలని కోరినటువంటి విన్నపాన్ని కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల కారణంగా ఉపాధి రంగంగా ఉన్న ఆటో రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఆటో రంగంపై జీవనం సాగిస్తూ ఉన్న తరుణంలో వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు ఆటో రంగాన్ని నాశనం చేసే దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు. శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందాయన్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన వేలాది మంది యువత ఆటో రంగాన్ని ఉపాధి రంగంగా ఎంచుకోవటం జరిగిందని, అలాంటి రంగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అడ్డుకట్ట వేసి ఆటో రంగాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రైవేట్ రంగ ఏజెన్సీలను రద్దు చేయడంతో పాటు నూతనంగా తీసుకొచ్చే యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో రంగం సంక్షోభంలోకి నెట్టపడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఆటో కార్మికుడు నానా అగచాట్లకి గురవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా స్వయం ఉపాధి పథకం కింద ఉన్నటువంటి ఆటో రంగం ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పోయి ఆత్మహత్యలకు కారణమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని అంటే ఆశ్చర్యం కాదు. కిరాయిలు లేక, వినియోగంలోకి రాక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఈ రంగాన్ని మరింత నిర్వీర్యపరిచేటువంటి దానికి అటు మోడీ కానీ, నిన్నటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ తదనుగుణమైనటువంటి పద్ధతుల్లో చర్యలు చేపట్టడం విచారకరమైనటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఆటో మోటార్ రంగ కార్మికుల్ని సమస్యలు వేధిస్తున్నాయి, వెంటబడుతున్నాయి. ఈరోజు ఆటో మోటార్ కార్మికులు గతంలో ఆటో కార్మికుడు రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు రుడిస్తే 800 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునేవాడు. కానీ ఈరోజు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి విదేశీ యాప్ల వలన ఇవాళ ఆటో రంగం కుబేలైపోయింది. కిరాయిలు లేక వాళ్ళ కుటుంబాలను పోషించలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో ఆత్మహత్యలు అంటే రైతులు గుర్తుకొచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఆత్మహత్యలు అని చెప్పారంటే ఆటో కార్మికులు. కనీసం మా భర్త చనిపోయాడండి, మేము ఫైనాన్స్ కట్టలేము, కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నా సరే ఆటో యజమాని సంఘాలు, వాళ్ళకున్న గుమస్తాలు భార్యలను బెదిరించి మీ భర్త చనిపోతే నాకెందుకు, నాకు ఇస్తే కట్టాలని చెప్పేసి మానసికంగా ఒత్తిడి తీసుకురావడం వల్ల
ఇవాళ ఆటో కార్మికులు 100% మంది అనారోగ్యాలకు గురైన వాళ్ళు ఉన్నారు. నందిగామ పరిధిలోని సబ్ జైలు వద్ద పెండ్యాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులను వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండ్యాల గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకులు దాడి చేసి ఘర్షణలో లేని చదువుకునే పిల్లలపై కూడా అక్రమ కేసులు బనాయించారన్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ అజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండ్యాల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద ఒక చిన్న కారు ఎదురు పడిందని చెప్పిన ఒక చిన్న సంఘటనని ఆసరాగా చేసుకుని ఎవరైతే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళ మీద 307 పెట్టి ఈరోజు అక్రమంగా 7గురిని ఈరోజు జైల్లో ఉంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అండగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమీర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాష్ట్ర సెక్రటరీ ఇంటూరు చిన్న గారు కానివ్వండి, నందిగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం కానివ్వండి, లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు, ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఈ నెల 22వ తేదీన నోవెటల్లో ప్రారంభం కానున్న హై లైఫ్ జ్యువెలర్స్ ఎక్స్పోకు జ్యువెలరీ ప్రేమికులందరూ రావాలని ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మనువాడ కోరారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో దేశంలోనే బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎక్స్పోగా నిలుస్తుందని చెప్పారు. వెడ్డింగ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, ఇతర ఆభరణాలు అన్నీ కలిపి ఒక ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. Namaste Vijayawada, nenu mee Tejasvi Madivada, and I am coming to Vijayawada on 22nd of this month for the grand launch of High Life Jewels. High Life Jewels is a big exhibition with all the jewelers from all over India. It's happening on 22nd, 23rd and 24th of November at Novotel Varun in Vijayawada, and I'm going to be there to launch it. People who want diamonds, wedding jewelry, temple jewelry, any jewelry, all of these jewelers under one roof. So it's going to be a festival for all the women in Vijayawada. So I'm going to be launching this festival. So please don't miss it. See you in Novotel, Vijayawada on 22nd morning. Bye bye. గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో అవినీతికి కేరాఫ్ అడ్రస్, నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ వైసీపీ పార్టీపై సంచలన విమర్శలు చేశారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు. 4 కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపింది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాల నుండి సొంత ఇంటికి నోచుకోనటువంటి కోట్లాది మంది పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వారి వెలుగులు నింపడమే కాకుండా దశాబ్దాల వారి కలలను కూడా నెరవేర్చింది. అలాగే మహిళా సాధికారత
మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తారు నరేంద్ర మోదీ గారు. 2014 నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా మహిళలు, యువత, రైతులు, శ్రామికులు ఈ 4 వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పని బలంగా నమ్ముతారు. ఆ క్రమంలోనే 2015లో ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో విశేషంగా చెప్పాలేనంటే 4 కోట్ల కుటుంబాలకి 4 కోట్ల ఇల్లుని నిర్మిస్తే దాంట్లో 3 కోట్ల ఇళ్ళకి మహిళ యజమానురాలు, హక్కుదారు. ఇది ఇంతకుముందు భారత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మహిళలు 3 కోట్ల మంది మహిళలని ఇంటి యజమానుదారులాగా చేస్తూ వారికి అన్ని విధాలుగా హక్కులను కల్పిస్తూ మహిళా సాధికారతను చాటి చెప్పారు. అలాగే సామాజిక సమతుల్యత, సోషల్ ఈక్వాలిటీ పెంపొందించడం కోసమని చెప్పని, బ్యాలెన్స్ చేయడం కోసమని ఈ కట్టిన 4 కోట్ల ఇళ్లలో 60 నుంచి 65% వరకు కూడా ఎస్సీ ఎస్టీలకి కేటాయించడం జరిగింది. అలాగే 5% వికలాంగులకి కేటాయించారు. ఎంతో దుర్భరమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో కూడా 84 లక్షల ఇళ్లని కట్టి ఇవ్వడం జరిగింది. గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులైన 8 మందికి డిసెంబర్ 3 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా గన్నవరం సబ్ జైల్లో ఖైదీలు ఎక్కువ మంది ఉన్నారని జైలు సూపరింటెండెంట్ రాంబాబు పిటిషన్ చేశారు. దీంతో వారిని నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం రాత్రి నిందితులను నెల్లూరు జైలుకు తరలించారు. నిందితుల తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు వేస్తామని వెల్లడి. వైసీపీ హయాంలో గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిందన్న హోంమంత్రి అనిత. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా అప్పట్లో గంజాయి దొరకడం ఆవేదన కలిగించిందని వెల్లడి. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పీవీజీ కుమార్. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.